నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ సమస్య చెప్పండి, మేము పరిష్కరిస్తాం. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేవీ చౌక్ లో దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. లలిత త్రిపుర సుందరి దేవి అవతారం. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. సంపద సృష్టి రాష్ట్రానిక వంది మాసాదులుగా కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ మండిపాటు. ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాక్స్ వైడ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక క్వారీ సెంటర్లో 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలా ప్రజల వద్దకి వచ్చి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తక్షణం పరిష్కరించేలా చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ అర్జీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఇంటి స్థలం తదితర సమస్యలు పరిష్కరించాలి అంటూ ప్రజలు అర్జీ పెట్టుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఓపికగా వింటూ అర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజల సమస్యలు పరిష్కరించాలి అంటూ సూచించారు. ఆయన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని ఇక్కడే పరిష్కరించడం జరుగుతుందని, మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది పెన్షన్లకు దరఖాస్తులు చేసుకుంటున్నానన్నారు. గత ప్రభుత్వ నూతన పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందించలేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నాయకులు బుడ్డిగిరాధ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొకమాడి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, మల్ల వెంకటరాజు, దుత్తారపు గంగాధర్, రాచపల్లి ప్రసాద్, ఆగురు ధనరాజ్, తురకల నిర్మల, బేసరి చిన్ని, దినేష్, కేబుల్ మురళి, మండల రవి, ప్రకాష్, పాలవలస భద్రం, వింజారపు శంకర్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, నేమాలి శ్రీను, నగర పాలక సంస్థ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో భాగంగా రాజమండ్రి సిటీలో అధికారులతోటి ప్రజల వద్దే కూర్చొని వాళ్ళ దగ్గర వారికి ఉన్న సమస్యలన్నీ అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, దాంతోపాటు ఉన్న వాటిని తీసివేయడం వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ఎన్డీఏ కూటమి మీద ఆశతో ఉన్నారు. అందరూ కూడా అధిక శాతం అర్జీలు పెన్షన్లకి, కొత్త రేషన్ కార్డులకి, ఇళ్ల పట్టాలు ఇచ్చినవి ఏంటి, వాటి పరిస్థితి, వాటి స్థితిగతులు ఏంటి, మాకు ఏ విధంగా కట్టివ్వబోతా ఉన్నారు, అసలు అక్కడ ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా అన్నది వాళ్ళ తాలూకు అనుమానాలు. వాటిపైన కూడా అవగాహన చేసుకొని ఇళ్ల స్థలాల వరకు 4-5 నెలల్లో చెప్పగలం. కానీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మాత్రం అతి దగ్గరలోనే వారికి శుభవార్త తెలియచేస్తూ అర్హులైన వారందరికీ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ పరంగా సమస్యలు వస్తూ ఉన్నాయి, ఈ ఇంటి పన్ను పరంగా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇలా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకటి, వారు నెగ్గించుకున్న ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం అనేది ఒక లెక్క. కానీ వారు ఎవరికైతే ఓటేసి నెగ్గించిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు వారికి అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ రూపేణ వారిని సేవ అందించడం అన్నది చాలా వినూత్నమైన కార్యక్రమం. ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వాల్సింది ఉంది, ఇంత సమస్యలు ఉన్నాయి, ఈ ఇళ్ల పట్టాల మీద ఈ సమస్య ఉందన్నది మాకు అవగాహన చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ రాజమండ్రి సిటీ పరంగా ఈ అవసరాలు ఉన్నాయని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు రాజమండ్రి సిటీ ప్రజానికం తరపున ఆయనకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రద్దు అవుతాయని మనం ఎక్కడా చెప్పలా, కానీ వాటికి చట్టబద్ధత కల్పించాలి. వాళ్ళు ఏ విధమైన చట్టబద్ధత లేకుండా పట్టాలు కేవలం ఎన్నికల హామీ కింద, ఎన్నికల స్టంట్ కింద ఇచ్చారు. ఎన్నికలకి వెళ్ళే ముందు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి ఇచ్చేసామని చెప్పుకోవడానికి వెళ్ళారు. కానీ దానికి సరైన చట్టబద్ధత లేదు. ఆ చట్టబద్ధత కల్పించడంతో పాటు అక్కడ అసలు భూమే లేదు. వీళ్ళు ఏదైతే కొన్ని పట్టాలు ఇచ్చున్నారో అక్కడ రైతులకి ఇంకా డబ్బే జమ కానప్పుడు ఇళ్ల పట్టాలు ఎలా ఇవ్వగలుగుతాం? కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాలి. దీంట్లో అవినీతి కోణం ఉంది, దీంట్లో విపరీతమైన అవినీతి చేస్తున్నారు.
ఈ అన్ని అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి ఏదైతే మేము హామీ ఇచ్చున్నాం ప్రతి అర్హులైన వారికి ఇల్లు ఇవ్వడంతో పాటు కట్టించేస్తా ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలంటే ముందు దీంట్లోనున్న అవినీతి కోణం తీస్తూ అలాగే అక్కడ చట్టబద్ధతని కల్పిస్తూ మేము ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు మంగళవారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ప్రతిష్టాత్మక దేవీ చౌక్లో 91వ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవీ చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసిన భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార వర్తక ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపం ఆవరణలో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు మాట్లాడుతూ ఆ అమ్మవారి దయతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు రాజమహేంద్రవరం దేవి చౌక్ ఘనంగా ప్రారంభమైనవి. ఈరోజు 6వ రోజు అండి. 6వ రోజు షష్ఠి జయ మంగళవారం. షష్ఠి మంగళవారం కలిస్తే అది స్కంద షష్ఠి అంటారు. ఆ స్కంద షష్ఠి నాడు ఏ దేవత అర్చన చేసినా సకల ఈశ్వరుని కలిగి సకల దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యము, గృహంలో శుభకార్యములు, కుమార్తెకి కానీ కుమారుడికి కానీ కళ్యాణాలు జరుగుతాం. అలాగే సంతానం లేని వారికి సంతానవృద్ధి కలుగుతాం. అలాగే అనేక రకాలైన శుభాలు జరుగుతాయి ఈరోజు పూజ చేసుకున్న వారికి. అలాగే ఉదయం నుంచి కూడా అందరూ మహిళామణులు, స్త్రీలు, పురుషులు, దంపతులు అందరూ కూడా అమ్మవారు అర్చన చేసుకున్నారు. ఈరోజు అమ్మవారు లలితా పరమేశ్వరి అవతారంలో అలంకారంతో విరాజిల్లుతున్నారు. క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దారుఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. దివాన్ చెరువు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో 6వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 2024 క్రీడా కార్యక్రమాన్ని కందుల దుర్గేష్ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడని, ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యంలో లేని ఈ క్రీడ నేడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అందరికీ తెలిసే విధంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. హ్యాండ్బాల్ ఒలింపిక్ గేమ్లో కూడా భాగమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారన్నారు. త్వరలోనే బాల్, బ్యాడ్మింటన్తో పాటుగా మరొక గేమ్ కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి 13 ఉమ్మడి జిల్లాల్లోని క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభ, నైపుణ్యాలతో రాష్ట్ర, దేశ స్థాయిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. జనాభా రీత్యా ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్నప్పటికీ క్రీడల్లో కొద్ది వెనుకబడి ఉన్నామని, ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపే విధంగా యువత ప్రతిభా నైపుణ్యాలను క్రీడల పట్ల ప్రదర్శించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్ రాజానగరం నియోజకవర్గంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి కందుల దుర్గేష్ క్రీడా జ్యోతిని వెలిగించి హ్యాండ్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. యాజమాన్యం విజయప్రకాష్, ఫిజికల్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయంతో కూడినటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బాల్, బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే
శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట. వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఇలాంటి స్పోర్ట్స్ జరగడం అనేది అది కూడా మన తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఉండడం, వీరు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయప్రకాష్ గారికి. అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి. క్రీడా రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రయత్నం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాం వాళ్ళు ప్రపంచవ్యాప్త, చైనా కంటే ముందుకు వచ్చాం జనాభాలో. కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం. ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆప్రో అసోసియేషన్ గేమ్స్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. క్రీడను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది. మీరు స్పోర్టివ్గా గెలుపుకోవడం సహజం, మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి. వివిధ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అనుబంధం పెంచుకోండి. ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ అన్నదమ్ములా కలిసి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని, ఆటల్లో అద్వితీయ స్థానం సాధించాలని కోరుకుంటూ సెలవు. చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చేరుతుందని చెప్పడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం అలవాటైపోయిందని, జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మార్గాని ఎస్టేట్స్ వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోనే ఆమోదం తెలిపారని, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదన్నారు. వాల్తేరు డివిజన్పై మాత్రం క్లారిటీ ఇవ్వాలని, ఎందుకంటే మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా రివిజన్ చేయాలన్నారు. ఇలాంటి చర్యలు ఇది ఎంతమాత్రం తగదన్నారు. చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ తీరు ఉందన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి కేంద్రం ఆమోదించింది ఎంత అని ప్రశ్నించారు. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాపర్ డ్యాంలు, ప్రాజెక్టులో ఇతర పనులు త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు, ఇసుక వ్యాపారాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువగా పాత్రధారులుగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇక రాజమండ్రి నగరం విషయానికి వస్తే ఒకప్పుడు ఉండే పండుగ వాతావరణం ఇప్పుడు లేదని, పండుగ రోజుల్లో కూడా పండుగ వాతావరణం లేదని భారత్ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్రావు, మార్తి లక్ష్మీదాస్, వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, సాలా సావిత్రి, బిల్డర్ చిన్నారాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో కలిసి చర్చలు జరిపారండి. ఎంత హాస్యాస్పదంగా మాటలు ఉన్నాయని అంటే, విజన్ 2047కి ప్రధానమంత్రి గారితో చర్చలు అంట. అసలు ప్రజల్ని తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే మీరు చెప్పింది వినే రకం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అక్కడేమో ప్రపంచ దేశాలు వార్ జరుగుతుందా, ఇజ్రాయిల్కిను ఈ లెబనాన్కిను ఇరాన్కి సంబంధించి. ఇంత ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 2047కి చర్చలు అంట. $2.4 ట్రిలియన్ ఎకానమీ గురించి చర్చలు అంట. అసలు ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అండి? అసలు అప్పుడు మేము ఉన్నప్పుడు వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేస్తూ జరిగిన అంశము ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ వచ్చే డివిజన్ ఏదన్నా ఉంది అని అంటే అందులో వన్ ఆఫ్ ద డివిజన్స్ వాల్టేర్ డివిజన్. దాన్ని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మొత్తం ఎత్తేసే కార్యక్రమం. వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేస్తూ జోన్ తీసుకురావాలి, ఇది ఒక అంశము.
ఇది కాకుండా పోలవరము ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నవంబర్ నుంచి వర్కులు ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు ఏదో క్యాబినెట్ ఆమోదం తెలిపింది, రివైజ్డ్ ఫండ్స్ ఎంతటికి ఆమోదం తెలిపింది అది ఒకసారి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవాళ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ పోలవరానికి 8,000 కోట్లు అవుతుంది. గతంలో మేము ఉన్నప్పుడు 48,000 కోట్ల రూపాయలకి జలశక్తి మంత్రిత్వం ఆమోదం తెలిపింది, 47,000 కోట్ల రూపాయలు అందాజుగా. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3,400 షాప్స్ ఉంటే లిక్కర్ షాప్స్, నిన్నటి దాకా నాకు వచ్చిన సమాచారం 9,000 దగ్గర వచ్చినాయి అంట. అంటే 1:3. మరి ఇవాళకి ఎన్ని వచ్చినాయో చూడాలి. తెలంగాణలో ఒక షాపుకి 48 టెండర్లు వస్తాయి, ఇక్కడ ఒక షాపుకి 3 టెండర్లు వచ్చినాయి. పోనీ రేపటికి ఏదన్నా పెరిగినా, ఎలా పెరిగినా ఒక మొత్తానికి ఒక 30,000 35,000 ఎన్నో షాపులకి టెండర్లు రావచ్చని అనుకుంటా ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? ఎమ్మెల్యేలు సిండికేట్ల కింద ఏర్పడి మీరు టెండర్లకు వేయడానికి వీల్లేదు అని చెప్పేసి వ్యాపారస్తులందరినీ కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా. ఒకవేళ మీరు నిజంగా టెండర్లు వేసి మీకు టెండర్లు వస్తే మీరు వ్యాపారం ఎలా చేస్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరికి ఫ్రీ శాండ్? గత ప్రభుత్వంలో 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి శాండ్ పాలసీ నుంచి డబ్బు వచ్చింది. ఇప్పుడు ₹1 అయినా ఖజానాకు వెళ్తుందా? మరి ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? సంపద సృష్టిస్తానని చెప్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సృష్టిస్తున్నారని అడుగుతున్నా. గతంలో శాండ్ మీద 1,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు రావాల్సిన డబ్బు ఈ వైన్స్ మద్యం షాపుల మీద 2,000 2,500 కోట్లు రావాలి. ఇది ఎలా గండి కొడుతున్నారు? పేకాట క్లబ్బులు తీస్తూ ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ఏవో బ్రాకెట్లు అంట మరి చెప్తా ఉన్నారు మా వాళ్ళందరూ. మరి ఆ బ్రాకెట్లు ఏంటో నాకు తెలీదు. బ్రాకెట్లు ఆడిస్తున్నారండి. పేకాట కొన్ని లక్షల రూపాయలు చేతులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ రకంగా ఈ సంస్కృతికి మీరు తీసుకొస్తా ఉన్నారు, తెర తీస్తూ ఉన్నారని అడుగుతున్నాను. గతంలో మేము ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉండేదా? ఇప్పుడు నేను అన్నాను చూసారా ఇందాకడ, ప్రతిరోజు పండగ అంటే మేము ఆ పండగ వాతావరణం తీసుకొచ్చాం. సంక్రాంతి టైంలోనే మేము కోడి పందాలు, పేకాట, ఈ గుండాట్లని మేము ఒప్పుకోలే. మీరు ఇప్పుడు ప్రతిరోజు పండగ ఈ రకంగా తీసుకొస్తున్నారు. పేకాట క్లబ్బుల ద్వారా, ఈ రకంగా బ్రాకెట్ల ద్వారా, ఈ గుండాట్ల ద్వారా మీరు ప్రతిరోజు పండగ కింద ఈ రకంగా తీసుకొస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీస్తున్న విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని రేర్ అగైనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎన్సీస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు, సమావేశాల ద్వారా ప్రయత్నిస్తున్నామని, త్వరలో పాదయాత్రలు కూడా చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. 2011లో పంజాబ్లో దాఖలైన ఒక కేసులో ఒక విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే విధానం కుట్రపూరితంగా ఉందని, రాష్ట్రంలో మాదిగలపై ప్రేమ ఉంటే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవడం, పథకాలు అమలు చేయడం చేసుకోవాలే కానీ దళితుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ ఈ తీర్పు వచ్చేలా చేస్తే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రోత్సాహం అందించారని ఆరోపించారు. త్వరలోనే దీనిపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ద్వారా క్యూరేటివ్ పిటిషన్ వేసేలా ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నాయకులు బి నారాయుడు కుమార్, విప్పర్తి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం పేరు రాక్స్, రత్నాకర్ రాక్స్. వాట్ ఈస్ దట్? రోర్ అగైనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇదొక టైటిల్ అన్నమాట, ఒక కోడ్ నేమ్ అనమాట. యుద్ధం చేసేటప్పుడు మీ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్ ద సో మెనీ వార్స్. ఇది డెమోక్రటిక్ స్ట్రగుల్ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం, రాక్స్ అని. ఈ రాక్స్ టైటిల్ ద్వారా ఈ యొక్క వాట్ ఈస్ దట్ స్ట్రగుల్ని, ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటాన్ని దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద స్టేట్ ఆఫ్ ఏపీ, ఎంటైర్ ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని, రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది నా సొంత క్లబ్ కాబట్టి, మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా నాకు పరిచయస్తులు కాబట్టి
మీడియా సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచే ఈ యుద్ధాన్ని, ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. స్థానిక ప్రకాశం నగర్లో ఇటీవలే ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించారు. రాజమండ్రి సిటీలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం చాలా ఆనందంగా ఉందని జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్లను అభినందించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ ధరలతో ఏర్పాటు చేసిన గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రక్తం ఎంతో విలువైందని, సరైన సమయంలో రక్తం అందక అనేక మంది మృత్యువు బారిన పడుతున్నారని, ఇటువంటి బ్లడ్ బ్యాంకుల ద్వారా వారికి రక్తం అందిస్తే ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోరంట్ల శాంతారావు సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలను చేసేవారని, ఆయన కుమారుడుగా డాక్టర్ రవిరామ్ కిరణ్ కూడా సేవలను కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్, మాజీ కార్పొరేటర్లు బర్రె శ్రీనివాస్, మర్కుర్తి రవి యాదవ్, కాశీ నవీన్, కొడిపూడి సత్యబాబు, మధ్య రాంబాబు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, కోరుమిల్లి శేఖర్, మొక్కమాటి సత్యనారాయణ, కిషోర్, చల్లా మురళి, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, శ్రీలత చౌదరి, మోత నాగలక్ష్మి, లక్ష్మీనాయుడు, మీసాల నాగమణి, కరుణ, లక్ష్మీ ఈశ్వరి, మేరీ తదితరులు నాయకులు, అభిమానులు, రక్తదాతలు పాల్గొనడం జరిగింది. గోరంట్ల శాంతారాం గారు స్వర్గీయ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక గౌరవపదంగా సమాజంలో ముందుకెళ్ళిన వ్యక్తి. వారి తనయులు డాక్టర్ గోరంట్ల రవి గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ నాన్నగారి యొక్క మంచిని పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ ట్రస్ట్, మీరు ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వం ఒక పాత్ర ఎంత ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క పాత్ర కూడా అంతే సరిసమానంగా ఉంటా ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా, అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సరిసమానంగా కృషి చేయగలుగుతూ ఉందనంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక కెపాసిటీ, క్యాపబిలిటీ, కమిట్మెంట్. అలాంటి ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సేవల్ని రాజమహేంద్రవరం తీసుకురావాలి, వారి తండ్రి గారి యొక్క పేరుని ఈ ట్రస్ట్తో అనుసంధానం చేసి ప్రజలకి సేవ అందించాలని ఆలోచించిన రవిరామ్ గారిని అభినందిస్తూ, మన ఎన్టీఆర్ మన ట్రస్ట్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ఆదర్శంగా, దాని సపోర్ట్గా మన భువనేశ్వరి దేవి గారిని పిలిపించి ఇక్కడ ఇది ఓపెన్ చేయడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది. మనం ఎక్కడెక్కడో బ్లడ్ తేవాలనుకున్నప్పుడు ఎవరిని అడగాలి అని అనుకుంటుంటే మన రవి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి. ముఖ్యంగా అన్నిటికన్నా నాకు వీళ్ళ నాన్నగారికి ఉన్న స్నేహం అది విడదీయని బంధం. రాజమండ్రిలో నాణ్యమైన బ్లడ్ కోసం, అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం కొరత వల్ల ఒక ప్రాణం నష్టపోకూడదని ఒక ఆలోచనతో మొదలైన బ్లడ్ బ్యాంక్ ఇది. మీ అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ నిస్వార్థంగా, పార్టీలకు అతీతంగా సర్వీస్ చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రమే. సో నేను బీయింగ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని, న్యూరో ఫిజిషియన్. సో రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు, రక్తం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. ఇవాళ మన భారతదేశం చాలా ముందడుగులో ఉంది అంటున్నారు అందరూ, కానీ ఇవాళకి కూడా అంటే 2024లో కూడా ప్రతి 2 సెకండ్లకి భారతదేశంలో ఒక రక్తం కావాలి. ప్రతిరోజు కనీసం ఒక 12,000 మంది కేవలం మంచి రక్తమే అందక చనిపోతూ ఉన్నారు. సో అంత కొరత ఉన్న అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా? నాణ్యమైన రక్తం సరైన లొకేషన్లో స్టోరేజ్ లేక, ఆ రక్తం ఇక్కడ అందుబాటులో ఉందని అవగాహన లేక. సో రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు, మీకు రావచ్చు, నాకు రావచ్చు, అది ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. కానీ అలాంటి క్రిటికల్ టైంలో మంచి రక్తం అందించాలంటే ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి సంస్థ ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలి. సో దానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో
ఇవాళ మా ఫాదర్ పేరున గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 300 గ్రామ పంచాయతీల పరిధిలో NREGS కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి, డ్వామపీడి నాగమహేశ్వరరావు, PRSMD అలీముల్లా, డివిజనల్ పంచాయతీ అధికారి ఎం. నాగలత, DLDOలు పి. వీణాదేవి, సెల్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పరుగు వడివడిగా సిద్ధమవుతూ రాష్ట్రంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 4500 కోట్లతో ఉపాధి ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి సంక్రాంతి కల్లా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. అన్ని సమన్వయ శాఖలు పనిచేయాల్సి ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించ తలపెట్టిన పల్లె పండుగ వారోత్సవాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా వర్క్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపడుతున్న మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. గ్రామాల్లో అభివృద్ధి పనులని త్వరలోనే పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఆ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సంస్థలను గాడిలో పెడుతూ ఇప్పుడిప్పుడే గ్రామాల్లో అభివృద్ధి మొదలవుతుందని, దామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన సమస్య మెయిన్ రోడ్ అనేది తన దృష్టిలో ఉందని, రోడ్డు పని పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేశామని, అలాగే గ్రామంలో కొన్ని అత్యవసర పనులు చేయడానికి అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ ముద్రగడ సత్యస్వరూప, జమ్మి మండల తేదేపా అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, టూరిజం శాఖ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, మత్సేటి ప్రసాద్, పందం గణపతి, చెల్లుబైన శ్రీనివాస్, షేక్ సిద్ధయ్య, విత్తనాల సాయి కుమార్, ఆదిమూలం సాయి, ప్రతిపాటి రామారావు, చౌదరి, ఆకుల శ్రీధర్, పాతూరి రాజేష్, మల్రెడ్డి రమేష్, రత్నం అయ్యప్ప, కలిదిండి గోవిందు, గుత్తల హరిప్రసాద్, గోరు నాగేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీను, రాజు, గణపతి, గోవింద్, ఆంజనేయులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 10వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడియార్ అమ్మవారిని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాట్య కళాకారులకు మార్కాని చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జ్ఞాన సరస్వతి పీఠంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ భక్తులందరి కోరికలు తీర్చే తల్లిని అందరూ తరలివచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అక్కడ శ్రీ మహారాజ్ఞిగా మనందరినీ పాలించేటువంటి తల్లిగా శ్రీమాతగా మనకి ప్రకటన కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ రామ ఏవ ఈశ్వర అంటే రాముడు ఈశ్వరుడే, అంటే ఈశ్వరుడికి రామునికి ఏ విధమైనటువంటి భేదము లేదు. అందువలన రాముడు ఈశ్వరుడే, అంటే ఈశ్వరుని యొక్క రాముడే, రామునికి ఈశ్వరునికి భేదం లేనటువంటి యొక్క క్షేత్రం రామేశ్వరం. దీన్ని కర్మధార్య సమాసం అని అంటారు. కాబట్టి చిత్ అగ్నికుండ సంభూత. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ పటంలో చోటు లేని ఇజ్రాయెల్ నేడు పాలస్తీనాపై యుద్ధాలు చేస్తూ మెజారిటీ భూమిని ఆక్రమించారని, ఈ యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయంలో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కర్రి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త అరుణ్ మాట్లాడుతూ హమాస్ సొంత భూభాగం కోసం చేస్తున్న పోరాటాన్ని ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థ అనే నెపంతో సుమారు 40,000 మంది పాలస్తీనా అమాయక ప్రజానికాన్ని చంపిందని తెలిపారు. గాజా ప్రాంతం మొత్తాన్ని శ్మశానంగా మార్చారని, పసిపిల్లలు, మహిళలు, వృద్ధులనే వ్యత్యాసం లేకుండా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలపై కూడా బాంబు దాడులకు తెగబడుతున్న తీరును వివరించారు. ఐక్యరాజ్య సమితి పాలస్తీనాపై జరుగుతున్న దాడిని ఖండించిన అమెరికా ఇజ్రాయెల్కు
అనుకూలంగా అధిక మొత్తంలో నిధులు, ఆయుధాలు సమకూర్చి యుద్ధాన్ని కొనసాగించడం దారుణమన్నారు. సామ్రాజ్యవాద పెత్తనం కోసం యుద్ధాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వాల రాంబాబు, బి పవన్, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏవి రమణ, జోజీలు మాట్లాడారు. నాయకులు సుందర్బాబు, పూర్ణిమరాజు, తాతారావు, రాంబాబు, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 38వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ గౌరవ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం జరిగిన నిప్పుల గుండం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిప్పుల గుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భైరవ బొట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పితాని సూరిబాబు, వనం భాస్కర్ రావు, కుడిపూడి ప్రసాద్, పితాని రవికుమార్, మేడపరెడ్డి చంద్రశేఖర్, యాళ్ల గోపీనాథ్, దొడ్డి లోవరాజు, ఉంగరాల శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, రాయుడు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ తేదీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు ఆలయ మండపం వద్ద ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు స్వర్ణ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ఆవరణలో జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించడంతో ఆలయ దీపకాంతులతో ప్రజ్వరిల్లింది. అనంతరం బుర్రకథ ప్రదర్శించారు. భక్తులు, స్థానికులు బుర్రకథను ఆసక్తిగా తిలకించారు. ప్రతిరోజు అమ్మవారి ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ ధవళేశ్వరం బస్టాండ్ సెంటర్ దగ్గర బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిట్టా వంశీకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ప్రధాని అయ్యారని, అదేవిధంగా దేశ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ప్రజలు, యువత కూడా ఆకర్షితులై పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శులు కందుకూరి మనోజ్ బాబు, చిన్నారి, బీజేపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానా పిఎస్, రూరల్ మండల అధ్యక్షుడు ఎన్బివి ఆచారి, 4వ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి కొండలరావు, మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మట్టా నాగబాబు, కడియం యువమోర్చా అధ్యక్షులు పాటంశెట్టి రాజేష్, మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్, సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి, కరి నాగిరెడ్డి, మచ్చి సాయి, చెస్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, సూరిబాబు, నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ 3 సంవత్సరాలకు ఒకసారి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాజిద్ గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనోజ్ గారు వీరి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించారో, నరేంద్ర మోడీ గారు దేశం కోసం, రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ ప్రజల కోసం ఏదైతే ఆయన నిరంతరం కష్టపడి ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నారో, ఆ సుపరిపాలనని అందిస్తున్న భారతీయ జనతా పార్టీని మరింతగా
బలోపేతం గ్రామ స్థాయిలో చేయడంలో భాగంగానే ఈరోజు ధవళేశ్వరం ఈ గ్రామంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. టెంట్ హౌస్ వ్యాపారం చేసుకుని జీవనం సాగించే ప్రభాకర్ అనే వ్యక్తి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నిబద్ధతతో నామవరం డి బ్లాక్లో వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధుల పట్ల ప్రేమతో వ్యవహరించడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. అటువంటి వృద్ధాశ్రమానికి తమ వంతుగా చేయూతనిచ్చేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు డి బ్లాక్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న 20 మంది వృద్ధులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సత్య ట్రస్ట్ ద్వారా ఈ రోజు సేవలే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవలు పనిచేస్తూ అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి రవి, సుబ్బారావు, ప్రభాకర్, సంస్థకు చెందిన పాస్టర్స్, వాలంటీర్స్, వృద్ధాశ్రమం సభ్యులందరూ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీ సమస్య చెప్పండి, మేము పరిష్కరిస్తాం. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేవీ చౌక్లో దర్శనానికి తరలి వస్తున్న భక్తులు, లలిత త్రిపుర సుందరి దేవి అవతారం. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. సంపద సృష్టి రాష్ట్రానిక వంది మాసాదులుగా కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ మండిపాటు. ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాక్స్ వైడ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.